24 న్యూస్. మొక్కజొన్న పండించే రైతులకు మద్దతు ధర దక్కడం లేదని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ మార్కెట్ సమీకరణలను మార్చేలా కీలక అడుగులు వేస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం తాజాగా జరిపిన భేటీలో పంట కొనుగోలు పంపిణీపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు జొన్నలు, మొక్కజొన్నలు కూడా తక్కువ ధరకే పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రంలో పెరుగుతున్న జొన్న, మొక్కజొన్న పంటలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే జొన్నలు, మొక్కజొన్నలను భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే ఈ ప్రక్రియలో మధ్యవర్తులు, దళారులు భారీ లాభాలు పొందుతున్నారనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. వేలం ప్రక్రియలో అవకతవకలకు అడ్డుకట్ట వేసి నేరుగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం స్వయంగా మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేయాలని, ఆ ధాన్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరానికి మించిన నిల్వలు మిగిలితేనే మాత్రం వేలం వేయాలని సూచించారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండగా జొన్న పంట 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే మార్కెట్లో రైతులకు సరైన ధర లభించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. మద్దతు ధర కంటే చాలా తక్కువకు వ్యాపారులు పంట కొనుగోలు చేస్తున్న సంగతి తెలుసుకుంది. మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 2400 మద్దతు ధర ప్రకటించిన మార్కెట్లో రైతులకు 1700 నుంచి 1800 మాత్రమే లభిస్తోంది. జొన్నల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులను దళారుల దోపిడీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు చేసిన జొన్నలు, మొక్కజొన్నలను పరిశుభ్రపరిచి ప్యాకింగ్ చేసి నేరుగా ప్రజలకు సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో బీజేపీ గూండాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై కర్రలు, రాడ్లతో దాడి చేసి కిటికీల అద్దాలు పగలగొట్టారని తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరుల దాడిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ పట్టణంలో బీజేపీ గుండా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై కర్రలు, రాడ్లతో దాడి చేసి కిటికీలు, అద్దాలు పగలగొట్టారని తెలిసింది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆయన అనుచరులు దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాటాలు చేస్తోందని, రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాటాలు చేస్తోందని, రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రులు రైతుల సమస్యలపై కనీసం స్పందించడం లేదంటూ ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో ప్రభుత్వం రైతు మేళా పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల మేళా పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను బస్సులో తీసుకొచ్చి మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పటి వరకు 50% కొనుగోలు కొనలేదని విమర్శించారు. ఇంతవరకు రైతులకు బోనస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మహబూబాబాద్, భూపాల జిల్లాల తీవ్ర పంట నష్టం జరిగిందని, రైతులు చనిపోయినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. కేటీఆర్ రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టారని, కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ మీద ఎన్ని కేసులు పెట్టాలంటూ తెలిపారు. నిన్న కేటీఆర్ గారు మా రైతు సదస్సు పెద్ద ఎత్తునైంది.
మంట మండుతాంది. రైతుల కోసం మాట్లాడిండయా? రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలు ఏయని అడిగిండు. ఎక్కడున్నావు, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. మీకు తెలుసు మన తెలంగాణ భాష. మీరు ఎక్కడ కలిస్తే అనవా ఏమో ఎక్కడున్నావా, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. అంటే సావన్నట్టు అది. దాని మీద కేటీఆర్ మీద కేసు బుక్ చేస్తారు. మా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టినవా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టిండు? సిగ్గున్నదా నీకు? ఎట్లా పడితే అట్లా తిట్టినాం, నోటుకొచ్చినట్టు తిట్టినాం. ఆయన తిట్టిన తిట్లను మీరు బయట చెప్తే గలీజు. ఆయన రాడు, ఆయన ఎట్లున్నదో ఎన్ని మాట్లాడిండా? నీ మీద ఎన్ని కేసులు బుక్ చేయాలి ఈ ప్రకారం అయితే? మీరు రైతుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మీరు మక్కలు కొనే వరకు, ఒడ్లు కొనే వరకు, మీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసే వరకు పోరాటం ఆగది. జైలుకైనా పోతాం, దేనికైనా పోతాం, ఇంకా పోతాం. దమ్ముంటారా కల్లాల దగ్గరికి? దమ్ముంటే మార్కెట్ యార్డ్కి రా, చూసుకుందాం. ఆ రైతుల ముందట్టే మాట్లాడదాం. మీరేం చేసిండ్రు, మేమేం చేసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులే అంటున్నారు కరెంటు మంచిగా వచ్చింది, రైతు బంధు పడేది, ప్రతి గింజ కొనేది. మీ ఏ మార్కెట్ యార్డ్కి పోయినా, ఏ కల్లాల దగ్గర పోయినా అడుగు, క్లియర్గా చెప్తాను. ఇది వాస్తవం కాదా? నేను ఇప్పటికీ చెప్తున్నా, మా మీద కేసులు పెట్టు, ఏమైనా చేసుకో, మేము దేనికైనా సిద్ధమే. కానీ రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. ప్రతి గింజ కొనాలి, తడిసిన ధాన్యం కొనాలి, పంట నష్టం ఇవ్వాలి, చనిపోయిన రైతులను ఆదుకోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల గుడ్డలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ లో సందర్శించిన ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి బాధ లేదన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో యూరియా, రైతు బంధు, సాగునీరు, చివరికి పండిన పంటను అమ్ముకోవాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో వడ్లు కొంటున్నామని తెలిపారు. కానీ సుమారు 24 రోజులవుతున్నా వడ్లు కొనే దిక్కులేదని స్థానిక రైతులు వాపోతున్నారని తెలిపారు. 43 డిగ్రీలో ఎండలకు రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి ధాన్యం కొనడం చేత కావడం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఉండి చెప్పడం కాదు, రైతుల వద్దకు వెళ్లే సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లాలో వర్షం దాటికి ఒక గోడ కూలి 3 రైతులు చనిపోయారు. నల్గొండ జిల్లాలో ఒక రైతు ధాన్యం కుప్పపై ప్రాణం వదిలాడు. అయినా ప్రభుత్వానికి చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఏం చేశారని రైతు వారోత్సవాలు జరుపుకుంటున్నారని నిలదీశారు. అకాల వర్షాలు, తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. యుద్ధ ప్రతిపాదికన ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా గాని రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేం కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు.
అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇయ్యడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు 4 సంచులు 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? కరీంనగర్ పట్టణంలో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై కర్రలు రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు. పట్టణంలో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్ పై కర్రలు రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకి బీజేపీ నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు. కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడేంత నీచ స్థాయికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారడం మంచిది కాదు. రాహుల్ గాంధీ పుట్టుక గురించి బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల కంటే ముందు ఖండించింది మా కేసీఆర్ అని, అది కూడా గుర్తు లేకుండా కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడేంత నీచ స్థాయికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారడం మంచిది కాదు అంటూ రాహుల్ గాంధీ పుట్టుక గురించి బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల కంటే ముందుగా ఖండించింది మా కేసీఆర్ గారని, అది కూడా గుర్తు లేకుండా కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గుర్తు చేసుకోవాలి ఒకసారి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టుక గురించి ఒక బీజేపీ ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో మొదటగా ఖండించింది మా నాయకుడు కేసీఆర్ గారు. ఏ పార్టీ అయినా సరే అంత నీచంగా ఒక పార్టీ నాయకుడి మీద మాట్లాడకూడదు అన్న మాట ఆ రోజు కేసీఆర్ గారు అందరికంటే మొదలు, మీకంటే మొదలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే మొదలు బాధపడ్డాడు, ఖండించిండు మా కేసీఆర్ గారు. అది మా కేసీఆర్ గారికి ఉన్నటువంటి సంస్కారం. మీకేమో అది కూడా గుర్తుకు రాలే. మీకు ముఖ్యమంత్రి మెప్పు పొందటానికో, లేకపోతే మంత్రి పదవి రావటానికో, లేదు ఇంకేదేనికో, 4 పనులు కావటానికో, ఒకరి పుట్టుక గురించి మాట్లాడేంత నీచ స్థాయికి దిగజారడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను మహేష్ గౌడ్ గారికి ఈ సందర్భంగా నేను సూచిస్తా ఉన్నా. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 24 న్యూస్.